రంగు సైకిలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊదుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు ఆలీతో సరదాగా సినిమా మొదటి రోజు ఫస్ట్ చూడటం అభిమానికి సరదా, క్లాస్ రూమ్ లో బాతాకాన్ని కొట్టడం స్టూడెంట్ కి సరదా, నాన్న జేబులో చిల్లర కొట్టడం పిల్లలకి సరదా. ఏది ఏమైనా ప్రేక్షకుల్ని మిమ్మల్ని నవ్వించడం నాకు సరదా. ఆ సరదా నుంచి వచ్చింది ఆలీతో సరదాగా. స్టార్ట్ చేద్దామా? నా సరదా ఓకే, మీరు సినిమాలో చూస్తుంటారు, మరి షోలో చూస్తున్నారు, అప్పుడప్పుడు వెబ్సైట్లో కూడా చూస్తున్నారు. ఓకే, సో నీ లైఫ్లో నీ సరదాలేంటి? రాఘోపాల్ వర్మ సినిమా ఒంటరిగా రాత్రి లైట్ ఆఫ్ చేసుకోవడం చూడడం నాకు సరదా. ఆయనే చూడ్డావు, నువ్వు ఎలా చూస్తావే? అభిమానం సార్, ఆ మాత్రం చూడవా? నా చుట్టుపక్కల రాని నన్నే చూస్తుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్, జనరల్ గా అందరూ స్టేజ్ పైన డాన్స్ చేయాలని సరదాగా ఉంటది, కానీ నాకు మాత్రం ఏరోప్లేన్ పైన డాన్స్ చేయాలని సరదా. ఇప్పుడు ఫ్లైట్ అనుకో, అది ఇప్పుడు ఒక స్టెప్. జానే జిగర్ ఆవ్ మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలిచినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 కో. ఓకే, నెక్స్ట్. అన్నా, మిమ్మల్ని ఎప్పుడు గడ్డంతో చూడాలని నాకు సరదా అన్న. జేడీ చక్రవర్తిలా గడ్డంలో చూడాలని నాకు సరదా. ఆ గడ్డం నీకే బాగుంది, నాకు బాగోదు. థ్యాంక్ యూ అన్న. నేను ఇలా ఉంటేనే బాగుంటా, అంటే వితౌట్ బియర్డ్ వితౌట్ మూషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఆలీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం నాకు ఇష్టం, సరదా. అంటే నాకు కూడా ఉంది లోపల, మా ఆడిని అడిగి చెప్తాను. పర్లేదా? అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. వాడు చత్రమిత్ర కర్రగాడు. ఆడవాడు మీకు తెలుసు కదా, ఎవరు? Yes, let's welcome Banti. What's up? Are you ready to break it down? And keeping it real? Let's get ready to rumble! Stop! 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 Yo! Come on! నీకు అద్భుతంగా డాన్స్ రావాలంటే ఒక మంచి ఐటమ్ చెప్తాను నీకు. ఆ ఐటమ్ కదరా, ఐటమ్ అనగానే అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గీడు. అరే మంచి సెంటర్ చూసుకో, పెద్ద ట్రాన్స్ఫార్మర్ మీద చేయి పెట్టామనుకో
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు అది బ్రేక్. కొత్త స్టెప్ నేర్పించు. మరి అదే నెక్స్ట్ షోకి వేస్తాను. చూసావా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇవాళ. ఈ వరుస అంతా అమ్మాయిలు, ఆ వరుస అంతా అబ్బాయిలు, మళ్ళీ ఆ వరుస అంతా అమ్మాయిలు, ఈ మధ్యలో కాట్రవల్లి. సరే వీళ్ళ సంగతి ఓకే. ఇప్పుడు మరి ఈ రోజు మన గెస్ట్ ఎవరు? మీ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్? అక్కడికి చెప్పాలి ఈ ఎపిసోడ్ వరకు. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరా? భలే ఉంటుందా ఎవరు తెలుసా? అయ్యే సూపర్ బా. మరి అదే కదా అక్కడ చూస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్ టెస్ట్ కూడా బాగుంటుంది బా. ఇంతకీ ఎవరు ఈ గర్ల్ ఫ్రెండ్? ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ లేదు బా. వీళ్ళలో ఎవరు లేరు కదా. మరి ఎవరు? ఏంటి? లెట్స్ వెల్కమ్. తన అందం ప్రేక్షకులతో పెనవేసుకుంది బంధం. తన నటన ఓ ప్రతిఘటన. లాంగ్వేజ్ మారినా బాడీ లాంగ్వేజ్ మారదు. క్యారెక్టర్ మారినా కంటెంట్ మారదు. కలువ కళ్ళ సుందరి తనో నట మంజరి. సౌత్ నాట ప్రతి నోట వినిపించే ధ్వని తానే ప్రియమణి. ప్లీజ్ వెల్కమ్ ప్రియమణి. How are you, ప్రియమణి? Fine, how are you? Fantastic. ఏంట్రా? నేను పంపించే చేరేయలేదని అడుగుతున్నా. ఎవరికి? అక్కకి. అరే కూర్చోరు. గెస్ట్ పిలిచారు, కూర్చోబెట్టాలి. వీడు నా బామర్ది. అది బంతి అని నీ కాళ్ళు మొక్కున్నా కూర్చుని ఆడుగాలు బట్టి లాగేస్తానేమనుకున్నా. ఓకే సరే నువ్వు కూర్చుంటే నేను మాట్లాడతాను. మేడం కూర్చుంటే వెళ్తాను నేను. ప్లీజ్. ఓకే నువ్వు కూర్చోదు బా. ఏరా వామ్మో అది చాలా డేంజర్. కూర్చోగా ఎందుకు తెలుసా? ఈవిడికి ఒక అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. ఏం అలవాటు? స్కూల్లో టీచర్ ఇష్టం లేకపోయినా, ఎదురుగా యాక్టర్ ఇష్టం లేకపోయినా, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇష్టం లేకపోయినా సీట్ లో గమ్మేద్దంట. ఎవరు ఈవిడే? నిజం అడుగు. సీట్ గమ్మేస్తావా? అది ఒక్కసారి చేశాను టీచర్ కి, కానీ అలీ గారు నాకు ఇష్టం, సో అది ఇవన్నీ నేను చేయను. ఎవరికి పడితే వాళ్ళు గమ్మేరు, అది కావాల్సిన వాడికి వేస్తుంటారు. అదే కంగ్రాచులేషన్స్. చాలు చాలు కూర్చోను. పప్పన్నం పెట్టలేదు బా. దేనికి? పెళ్లి అయిపోయింది కదా. నాకు పెళ్లి అవ్వలేదు, జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. ఎంగేజ్మెంట్ అయిందంట. సూపర్. ఎవరు ఏం చేస్తారు ఆయన? ఆయన పేరు వచ్చి ముస్తఫా రాజ్. ఓకే. బాంబే నుంచి. ఓకే. హీస్ ఫ్రమ్ బాంబే అండ్ హీస్ అన్ ఈవెంట్ మేనేజర్. ఒక ఓన్ బిజినెస్ అది. కార్పొరేట్ ఎక్కువ కార్పొరేట్ షోస్ చేస్తారు. బట్ ఎస్ ఫిల్మ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా చేశారు, చేస్తున్నారు. అండ్ వెరీ ఫేమస్ CCL అందరికి తెలుసు. సో హీఈస్ ది మ్యాన్ బిహైండ్ ఇట్ అని చెప్పొచ్చు. రైట్. ఓకే. సో ఎక్కడ మీ కలయికి? ఎక్కడ? అక్కడే CCL లోనే. అక్కడే CCL లో. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆయన క్రికెట్ ఆడట్లేదు, నువ్వు ఆడుతున్నప్పుడు. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు కరెక్ట్ గా ఒక నేను 4 కొట్టామని ఐ ట్రైడ్, కానీ 6 కొట్టింది అతను దొరికాడు. చూసట్టుకున్న చెప్తాను అలిచిపోయింది పాప. ఓకే థ్యాంక్ యూ. రే తొందరగా డ్యూటీలు తీసుకొని కలపమంటారా? ఏంటి 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 కలపాలా అంటే నీళ్ళల్లో జ్యూస్ కలపమంటారా లేకపోతే డైరెక్ట్ తెచ్చేయమంటారా అని అడుగుతున్నా. నీళ్ళల్లో ఎవడు జ్యూస్ కలుపుకోడరా? జ్యూస్లో ఏమైనా వేరే ఏదైనా కలుపుకోవాలి తప్ప అలా నీళ్ళలో కలపరు. వాళ్ళని కలిపితే చూడు ఎంత లక్ష్మి ముట్టి పడేటట్టుందో, ఆ పిల్లకి ఏమైనా కలిపిస్తాడంట.
లేదండి, నేను చెప్తానండి, నాకు జాగ్రత్త. అలాగే ఇష్టం. లేదా? ఏదైనా కలిపి ఇవ్వండి, నాకు అదే ఇష్టం నాకు. షుగర్ కలుపుకొని తీసుకొస్తా. ఓకే ఓకే ప్రియా, ఎలా ఉంది లైఫ్? హ్యాపీ హ్యాపీ. హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు తమిళ్ అండ్ మలయాళం చేస్తాం. లేదు, ఎక్కువ కన్నడ అండ్ మలయాళం చేస్తున్నాను. Okay. ప్లస్ రియాలిటీ షోస్ కూడా చేస్తున్నాను 3 languages లో. ఏది? మలయాళం, తమిళ్ అండ్ కన్నడ. డాన్స్ షోస్, ఓకే. డాన్స్ షో అన్నమాట ఇవన్నీ. అండ్ దాంట్లో డాన్స్ షోస్ లో నేను వన్ ఆఫ్ ద జడ్జెస్. సో ఇప్పుడు ఆల్రెడీ తమిళ సినిమాకి పర్తి వీడేనా? పర్తి వీడికి నేషనల్ అవార్డు వచ్చింది. అది సినిమాకి వచ్చిందా నీకు వచ్చింది? సినిమాలో నాకు వచ్చింది. సినిమా బాగుంది అని సినిమాకి ఇస్తారు. సో అలా కాకుండా సినిమాలో దీంట్లో యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇది నేషనల్ అవార్డ్ వెళ్ళే టైంలో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఈ జూరీ అన్ని పర్తివీరన్ చూసిన తర్వాత దేర్ ఫస్ట్ కమెంట్ వాజ్, అయ్యో ఇది చాలా వైలెంట్ గా ఉంది ఫిలిం, ఎక్కువ వైలెన్స్ ఉంది, సో ఏం చేయాలో తెలీదు కానీ ఈ అమ్మాయికి ఇవ్వాలా వద్దా అని. బట్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈ ఫిలిం చూసి దే సెడ్, వైలెన్స్ పరంగా మీరు చూడొద్దు, ఈ అమ్మాయి యాక్టింగ్ చూడండి, యాక్టింగ్ మీకు నచ్చితే ఇవ్వండి, నచ్చకపోతే ఇవ్వద్దు అని చెప్పారంట. దెన్ కన్ఫర్మేషన్ కోసం ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ అడిగారు, ఈ ఫిలింలో నువ్వే డబ్బింగ్ చెప్పావా అని. అన్నాను, అవును సార్ నేనే డబ్బింగ్ చెప్పాను అని. దెన్ ద నెక్స్ట్ డే ఐ గాట్ అ కాల్ at 6 o'clock in the morning దట్ అన్అఫిషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు, బై 10 o'clock ఒఫిషియల్ గా న్యూస్ ఛానల్లో వస్తుందని. సో 6 o'clock మార్నింగ్ నాకు నిద్ర నుంచి లేపి ఐ గాట్ ద కాల్ సేయింగ్ మీకు నేషనల్ అవార్డ్ వచ్చిందని. వావ్, గ్రేట్. దిస్ వాజ్ పర్తివీరన్. సో ఏంటంటే ఇప్పుడు దీంట్లో నేషనల్ అవార్డు పేరు రావటం వల్ల జనరల్ గా ఏమనుకుంటారంటే అందరూ ఇదే ఫస్ట్ ఫిలిం అని. ఇప్పుడు కూడా అందరూ అదే అడుగుతారు, మీ ఫస్ట్ ఫిలిం కి మీరు నేషనల్ అవార్డు వచ్చిందని. ఐ కీప్ కరెక్టింగ్ దెమ్, సే కాదు, యాక్చువల్లీ తమిళ్లో ఇట్ వాస్ మై 4th ఫిలిం. తెలుగులో ఏది ఫస్ట్? తెలుగులో ఐ డిడ్ a ఫిలిం కాల్డ్ ఎవరే అతగాడు. కెఎస్ రామారావు సార్, అంటే కెఎస్ రామారావు గారు అబ్బాయి. అలాగే వల్లభ్ అతని ఇంట్రొడక్షన్, ఐ మీన్ హిస్ డెబ్యూ ఫిలిం. దాంట్లో తెలుగులో యాక్చువల్లీ నాకు కూడా డెబ్యూనే అది. బట్ యాజ్ అ సోలో హీరోయిన్ పెళ్ళైన కొత్తలో. సో అప్పుడు దాంట్లో నేను ఎల్ఐసి ఇన్సూరెన్స్. వన్ బ్లాక్ కాఫీ ప్లీజ్. సో పెళ్ళైన కొత్తలో యాక్ట్ చేసావు. ఆఫ్టర్ 10 years ఇప్పుడు నీ రియల్ లైఫ్ లో పెళ్లి చేస్తున్నాను. ఐ నో, అన్బిలీవబుల్, బట్ యమదొంగ సినిమా రాజమౌళి గారి వల్ల ఒప్పుకున్నావా లేకపోతే ఎన్టీఆర్ వల్ల ఒప్పుకున్నావా? బోత్ అని చెప్పొచ్చా? ఆనెస్ట్ టు గాడ్ నేను సైన్ చేసింది ఫర్ తారక్. బట్ త్రూ ద షూట్ ఆఫ్ ద ఫిలిం అందరూ నాకు చాలా క్లోజ్ అయ్యారు. లైక్ రాజమౌళి గారు, రాజమౌళి సార్ వైఫ్ రమా మ్యామ్, అండ్ కీర్వాణి గారు వైఫ్ వల్లి మ్యామ్, అందరూ వి బికేమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. జనరల్ గా ఒక హీరోకి ఫలానా హీరోయిన్ యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక హీరోయిన్ కి ఫలానా హీరోతో చేయాలని ఉంటుంది. అలా నీకు ఏదన్నా అనిపించిందా? ఐ హావెంట్ యాక్టెడ్ విత్ బన్నీ అండ్ చరణ్, రామ్ చరణ్. నువ్వు ఏం చెప్పినా ఇద్దరు చెప్తారు. ఒక చెప్తే మళ్ళీ అందరూ దే ఫీల్ బ్యాడ్ కదా, సో అందుకే ఐమ్ సేయింగ్ ఎవ్రీబడి. ముస్తఫా రాజ్ ఒకడే కదా, లేకపోతే నన్ను కూడా కలుపుకున్నా? ముస్తఫా రాజ్ ఇస్ మై రియల్ లైఫ్ హీరో. ఎంతో మంది ఉన్నారు. ముస్తఫా రాజ్ దాంట్లో కూడా ఇద్దరు. ఓకే, నీ రియల్ లైఫ్ లో నీకు జనరల్ గా పిల్లల కన్నా జంతువులు అంటే బాగా ఇష్టం అని విన్నాను. పెట్స్? ఐ లవ్ పెట్స్. ఓకే, ఎందుకని? తెలీదు, ఐ థింక్ చిన్నప్పటి నుంచే నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. యాజ్ ఇన్ అమ్మ సైడ్ అందరూ పెట్ లవర్స్ అనమాట. ఫాదర్ సైడ్ ఎవరికి పెట్స్ అంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే కాదు, లైక్ చూస్తే ఓకే అంటారు అంతే. ఐ లవ్ డాగ్స్, ఐ లవ్ యానిమల్స్. అది ఎక్కడ? ఇది ఇంట్లో, అది థైలాండ్ లో. ఏంటి ఊళ్ళో పడిపెట్టుకున్నావు? అది ఉందా? ఉంది. ఇట్స్ టైగర్ టెంపుల్ ఇన్ థైలాండ్. నేను నిన్ను సౌత్ ఆఫ్రికాలో చూసా.
సింహం పిల్లల్ని ఎత్తుకున్నారు వాడి ఇంట్లోకి వెళ్ళిపోయి. అది కానీ నువ్వు ఎత్తుకున్నట్టు చూసుంటే నిన్ను కిల్లిన ఉన్నట్టు నవ్వులేదు. అది అప్పుడు ఐ థింక్ దట్ వాస్ 3 months or something. 3 months బేబీస్ అది రెండు లైన్ కప్ వైట్ లైన్ కప్. సో అప్పుడు కాలేజ్ చదువుతున్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా నువ్వు చదువుకో కానీ ఉందని చెప్పావు ఒకసారి, అది ఎంతవరకు కరెక్ట్ నాకు యు సీ కాలేజ్ లో one day one బాయ్ ఫ్రెండ్ యు సీ ముస్తఫా రాజా గ్యారెంటీగా చెప్తాడు. no see because college past life is past life కదా. ఓకే that doesn't matter. అప్పుడు ఎవరు కూడా నీకు కట్ చేయడం కానీ నేను చెప్పాను కదా one బెడ్షీట్ వేయడం కానీ లేదు ఆ టైంలో లాట్ ఆఫ్ one day one బాయ్ ఫ్రెండ్. సో నేను కూడా బెంగళూరులో పుట్టుంటే నేను కూడా లైన్ వేసేవాడిని. వెరీ గుడ్ లుక్ కాస్మోపాలిటన్ సిటీ, వెరీ గుడ్ లుకింగ్ బాయ్స్, గుడ్ లుకింగ్ గర్ల్స్. ఇంకా లేట్ అవ్వలేదు అలీ గారు, ఇంకా మీరు నాతో రావచ్చు బెంగళూరుకి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసాను, మంచి అమ్మాయిలు ఉన్నారు అక్కడ. ఐ కెన్ ఇంట్రడ్యూస్ యు. చల్ లెట్స్ గో. ఫినిష్ చేసాను ఎందుకు వచ్చింది. ఓకే, ఏ పెద్ద పెద్ద హీరోలతో చేస్తా? అగ్ర హీరోలు రవితేజ, తారక్, నితిన్, నాగార్జున గారు, జగపతి బాబు. కంగారు పడ్డావేంటి? జగత్ బాబు అని కంగారు పడ్డా అంటే ఏమైనా ఉందా జగపతి బాబు తోటి ఏమైనా? అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేయటం వల్ల ఓన్లీ 4 movies. అదే 4 movies చాలు, ఒక మూవీ చాలు. 4 movies ఎందుకు మనకి? ఆ టైంలో ఐ థింక్ పెళ్ళైన కొత్తలో తర్వాత ఎవ్రీబడి సెడ్ పేరింగ్ బాగుంది అన్నారు. సో అందుకే బ్యాక్ టు బ్యాక్ వి డిడ్ 4 films టుగెదర్. ఓకే, అమ్మా ఎలా చూస్తున్నారు? దిస్ వాస్ క్షేత్రం ఆడియో లాంచ్. క్షేత్రం ఏంటి ఇప్పుడు నీలో అంత ఏంటి? ఏంటి దా ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి? ఐ డోంట్ నో. నేను ఐ థింక్ ఎవరో డాన్స్ చేస్తున్నారు, వాట్ ఎవర్. ఆడియో టైం, సాంగ్ టైమ్ లో ఎవరో ఒక గ్రూప్ వచ్చి దే వర్ డాన్సింగ్ ఆన్ స్టేజ్. బాబు మీకు పెళ్ళైంది, అమ్మాయికి పెళ్లి కాబోతుంది, తిరగండి ఎందుకు వచ్చింది తిరగండి. బాబు గారి అమ్మాయికి కూడా పెళ్లి అయిపోయింది. అంటే ఆయన అనుకుంటున్నంటే మా అమ్మాయి పెళ్లి అయిపోయింది ఇంకా అడ్డవట్లేరు అని. బట్ ఐఎమ్ ఆల్రెడీ టేకెన్, సారీ. ఓకే, ఆయన చాలా మంచి వ్యక్తి అండి. జగపతి బాబు గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్. అంతగా మిత్రుడు సినిమా నీకు ఎలా అనిపించింది ఆయనతో చేస్తున్నప్పుడు? బాలకృష్ణ గారితో, ఎందుకంటే తారక్తో చేసావు, కళ్యాణ్తో చేసావు, సేమ్ ఫ్యామిలీ, మళ్ళీ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆనెస్ట్లీ స్పీకింగ్ వెరీ 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 నైస్ కోస్టార్. చాలా ఫ్రెండ్లీ, చాలా ఫస్ట్ డే నుంచి ఇప్పుడు కూడా నేను సార్ చూస్తే సార్ అంటాను, కానీ హీ ఆల్వేస్ సేస్ సార్ పిలవద్దు మా ప్లీజ్, నేను ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్, మీ సార్ పిలిస్తే నాకు సుపీరియర్ ఫీలింగ్ వస్తుంది. వి కోస్టార్స్ అలా అంటారు. అది ఆఫ్ కెమెరా చెప్తాను, ఆఫ్ రికార్డ్ నేను పేరు చెప్తాను, నాట్ ఆన్ రికార్డ్. సో గోలీమార్ సినిమాలో ఈ అమ్మాయి పాడింది, మగాళ్ళే పెద్ద మాయగాళ్ళే. అలా నీ రియల్ లైఫ్ లో మాయగాళ్ళు లాంటి మగాళ్ళు ఎవరన్నారు కలిసారా? ఎవరైండు? అది నేను చెప్పండి. లాట్ ఆఫ్ దెమ్ కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు ఇష్టం ఉన్న వాళ్ళు, నాకు ఇష్టం ఉన్నప్పుడు ఐల్ గో టు సే దట్ ఐ లైక్ యూ, కానీ దాని ముందు హీల్ కమెంట్స్ లేదు, యువర్ మై ఫ్రెండ్. అది ఓకే, ఐ వాజ్ ఫ్రెండ్ జోన్. ఇప్పుడు ఫ్రెండ్ జోన్ అని ఇప్పుడు వెరీ పాపులర్ టర్మ్ అన్నమాట. బికాస్ ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను ఫ్యూ కమెంట్స్ ఐ లవ్ యూ అని చెప్తే అది లైక్ నో యువర్ జస్ట్ మై ఫ్రెండ్ అని చెప్తే అది ఫ్రెండ్ జోన్ అన్నమాట. సో నేను చాలా ఐ వాజ్ ఇన్ ద ఫ్రెండ్ జోన్ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో అలా అనిపించింది. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నాట్ ఇది. ఓకే, సో అయితే వాళ్ళు మాయగాళ్ళు అంటావా మంచి వాళ్ళు అంటావా? మంచి వాళ్ళే, బట్ ఏదో ఆ టైంలో నాకు ఐ థాట్ ఎందుకు ఇలా ఉన్నారు, ఇలా చెప్తే వై ఆర్ యూ మేకింగ్ మీ అ ఫ్రెండ్, వెరాస్ నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు లేదు, నువ్వు ఫ్రెండ్ అంటే మేబీ ఆ కమిట్మెంట్ వాజ్ నాట్ దేర్ ఫ్రమ్ హిస్ సైడ్.
నీ చేసిన ఒక ఎనీ చెప్పా హీరోయిన్ గా 20 తెలుగులో ఎస్, తెలుగులో 20 హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్? మళ్ళీ ఒక్క పేరు నేను చెప్పు, నా ల్యాప్టాప్ మెన్షన్ ఎవ్రీ చెప్పు, ఈ మొత్తం ఏళ్ళు పెడతాను ఇలా పట్టుకొని. అలా కాదు, ఆబ్వియస్లీ రాజమౌళి సార్. ఓకే, ఐ లవ్ పూరి సార్. అదే మళ్ళీ 2. రామ్ గోపాల్ వర్మ గారు. ఓహో 3 ఆర్జీబీ. ఆయన సినిమా చేయలే, నేను చేశానే చేశారు. చరిత్ర. ఓ రక్త చరిత్ర, రైట్ రైట్ రైట్. ఓకే, ప్రియమణికి కొంచెం హెడ్ వెయిట్ అని ఇండస్ట్రీలో ఉంది. అంటే ఏదన్నా మామూలుగా ఏదైనా సీన్ చెప్పడానికి వస్తే ఓకే అంటావు, అంటే అది నీ యాటిట్యూడా లేకపోతే నీ స్టైల్ అంతేనా? నేను లైఫ్ లో అలా ఎవరికి అది చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను ఎలా అంటానంటే అది నువ్వు కావాలని చేస్తున్నట్టు కాదు. అది ఎలా ఉంటుందంటే ఎవరైనా వచ్చారనుకోండి, అమ్మ అంటే చెప్పండి, అలాగేనండి, ఓకేనండి అంటే బా ఎంత మంచిది అని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ ప్రియ చెప్పండి ఏంటి, ఓకే ఏంటిది డైలాగ్ ఏంటి డైలాగ్ ఏంటి అన్నా ఉంటే అమ్మో ఇదేంట్రా బాబు ఇది కొత్తదా ఏంటి? పర్సనలీ నేను అలాగే ఉన్నాను. బికాస్ నాకు ఐ స్టిల్ రిమెంబర్ మై వెరీ ఫస్ట్ తమిళ ఫిల్మ్ లో భారతీ రాజా సార్, వెరీ వెరీ బిగ్ డైరెక్టర్, లెజెండ్ అన్నమాట. సో కెన్ ఐ స్టాండ్? yes ఓకే. సో ఫస్ట్ షాట్ ఏంటంటే మీరు కొంచెం ఇక్కడ జస్ట్ స్టాండ్. మీరు ఇప్పుడు యువర్ ప్లేయింగ్ లేదు నాట్ ఎనీథింగ్, మీరు గోల్ఫ్ ఆడుతున్నారు. ఓకే, సో నేను అసిస్టెంట్ అన్నమాట. అది మై వెరీ ఫస్ట్. జస్ట్ ఇమాజిన్, నాకు క్రికెట్ గోల్ఫ్ ఏది క్రికెట్ ఆడుతున్నారా గోల్ఫ్ ఆడుతున్నారా? సో నా దగ్గర ఫైల్స్ ఉంది. సో నేను ఫైల్ తో పెట్టి ఇలా వచ్చి నేను నా డైలాగ్ ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఇది మీరు సైన్ చేయాలి, దట్ ఈస్ మై డైలాగ్. సో ఫస్ట్ సార్ అన్నారు రెడీ రిహర్సల్, ఎస్ సార్ టేక్. సో యాక్షన్ అన్నారు. సో యాక్షన్ లో నేను ఇలా వచ్చాను, సార్ ఫైల్ సార్ మీరు సైన్ చేయాలి. కట్ 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 ఏంటిది అన్నాను. సార్ మీరే అన్నారు కదా సార్. ఏంటమ్మా నువ్వు అమ్మాయి లాగా నువ్వు నడుచుకున్నా? సార్ నాకు ఇలాగే వస్తుంది సార్. జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ ఫిలిం భారతీ రాజా సార్, నేను ఇలా మాట్లాడుతున్నానంటే జస్ట్ ఇమాజిన్. ఇలా చూసారు. సార్ నాకు ఇలాగే వస్తుంది సార్. కాదమ్మా నువ్వు ఇలా చేయాలి, మీరు చూపించండి సార్ అంటే సార్ వచ్చి సార్ ఇదండి నాకు రాదు సార్, నేను ఇలాగే నేను నడుచుకున్నాను, మీరు ఓకే అంటే ఓకే, లేదంటే ఐఎమ్ సారీ నాకు అది రాదు, బట్ మాక్సిమం నేను ట్రై చేస్తానన్నాను. సరే నువ్వు ట్రై చేయన్నారు. సో ఐ సెడ్ ఓకే సార్. సార్ అప్పుడు ఫుల్ ఐ వాజ్ జస్ట్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ మోడలింగ్. సో ఫుల్ ర్యాంప్ వాక్ ఇవన్నీ చేసి నేను వచ్చి సార్ ఫైల్స్ అండ్ ఫుల్ ఐ హావ్ టు ఫీల్ షై అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు చేసింది ఓనర్ నేలా లేదు, నువ్వు ఓనర్లో ఉన్నావు, నేను పనివాళ్ళలో ఉన్నాను. సో ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే అంటే బాస్ దగ్గరికి వచ్చేటప్పుడు అంత అరగంట గా ఉండకూడదమ్మా. కరెక్ట్, బట్ అది నాకు తెలియదు, మేబీ న్యాచురల్ గా నేను అలాగే ఉన్నాను. ఐ కెనాట్ ఇప్పుడు యూ హావ్ టు ఫీల్ షై అంటే నాకు అది రాదు, సిగ్గు నాకు రాదు. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మీ. ఐఎమ్ సీరియస్. అమ్మాయికి సిగ్గే లేదు. ఇది షూటింగ్ చేయకముందు ఈ పాట నువ్వు నేను పూరి గారు విన్నాం. ఎక్కడ విన్నాం గుర్తుందా నీకు? పూరి సార్ ఆఫీస్ లో, ఆయన ఆఫీస్ లో విన్నాం. వినగానే ఏం చెప్పానంటే బా ఇంత అద్భుతమైన సాంగ్ ప్రియమణికి పడుతుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే అఫ్కోర్స్ యు ఆర్ గ్రేట్ యాక్ట్రెస్. అంటే అట్లా చెప్పగానే ఇట్టే అందుకొని, అంటే జనరల్గా ఏమవుతుందంటే అదర్ స్టేట్ నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలామంది తెలుగు అంత తొందరగా క్యాచ్ చేయలేరు, వాళ్ళకి ప్రాంప్ట్ చేయాలి డైలాగు, ఈ డైలాగ్ తర్వాత ఇది డైలాగ్ తర్వాత. ప్రియమణి విషయంలో అలా లేదు. ఏంటంటే ఒక్కసారి చెప్పగానే ఆ క్యారెక్టర్ని తీసేసుకొని దాన్ని నవ్వులి మింగేసి ఆటోమేటిక్గా అప్పుడు యాక్ట్ చేసేస్తుంది. ఈ పాట వినగానే డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకున్నా. ఆ అమ్మాయి మరి పాట పాడేసి వెళ్ళిపోయింది, మన అమ్మాయి గీతామాధురి. ఆ అమ్మాయికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఈ సాంగ్ కి. ఈ వర్జనే మేము పూరి సార్ ఆఫీస్ లో విన్నాం. నెక్స్ట్ డే షూటింగ్ అన్నమాట. సో ఐ రిమెంబర్ సార్ ఇది విని సెడ్ ప్రియా
సీడీ కూడా ఇచ్చారు కానీ సీడీ వినలేదు. ఐ సెడ్ అన్ని ఆన్ ద స్పాట్ లో చేస్తాను. యా, సో చిన్నప్పుడు బాగా అల్లరించేదాన్ని అంట కదా. అంటే ఎట్లాంటి అల్లరి అది? సరదాగా ఉంటుందా, లేకపోతే కావాలని చేసేదానివా, లేకపోతే నిన్ను ఎవరైనా ఏడిపిస్తే ఇలాగా నీకు బాగా గుర్తుండే సంఘటనలు? నన్ను ఏడ్పించడం కాదు, నా అన్నయ్య వచ్చి, బికాస్ we used to play cricket and అన్ని, అండ్ ఫ్రెండ్స్ అందరూ ఓన్లీ బాయ్స్, ఐ నెవర్ హ్యాడ్ గర్ల్స్. ఓకే, సో మేబీ దానివల్ల నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందో, నేను మాట్లాడే స్టైల్ ఇలా ఉందో. యాజ్ మై మదర్ అండ్ మై బ్రదర్. చిన్న పాప నువ్వు? yes obviously. అది అబ్బాయిలా ఉంటాను. అదే ఇది ఐ థింక్ బై మిస్టేక్ ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలా ఉన్నారు. ఐ థింక్ బై మిస్టేక్ అమ్మ నాకు ఇలా డ్రెస్ చేశారు. సో ఐ డోంట్ నో, బట్ దీనికన్నా ఇంకా కొంచెం ఓల్డర్ టైంలో క్రికెట్ ఏమన్నీ నేబర్స్ తో ఆడేటప్పుడు అన్నయ్య వచ్చి కొంచెం రిజర్వ్ క్యారెక్టర్ అన్నమాట, ఇప్పుడు కూడా కొంచెం షై. సో ఎవరైనా అన్నయ్య వచ్చి ఏడిపిస్తే నేను వెళ్ళి బ్యాట్ తీసి నేను కొట్టడం, నేను పరిగెత్తడం అన్ని ఫుల్. సో నేను పక్కా ఐ వాజ్ అ టామ్ బాయ్. ఐ థింక్ ఐ స్టిల్ యామ్. సో అందరు వెనకాల వెళ్ళి అన్నయ్యని ఏడ్స్తావా అని అన్ని కొట్టి ఇవన్నీ చేసి. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో భగవంతుడు, యా ఐ నో, అన్ఫార్చునేట్ అలా అయిపోయింది ఆ అమ్మాయి ప్రియా మణి. సో మీలో ఎవరైనా ప్రియమణిని ఏమైనా అడగాలనుందా? రజనీకాంత్ తో చేయాలని ఆఫర్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? రెడీ, మీరు ఆఫర్ ఇస్తారా? ఐఎమ్ రెడీ. రజనీ సార్ తో వర్క్ చేయాలంటే అంటే హీరోయిన్ గా, హీరోలాగా నేను వర్క్ చేస్తానా రజనీ చేతిలో? అంటే నీకు ఫలానా రజనీకాంత్ గారి డైలాగ్ నాకు బాగా గుర్తుంది. నాకు అస్సలు ఏ డైలాగ్ గుర్తు రాలేదు, కానీ నాకు నేను చూస్తే నాకు డైలాగ్ నేను చెప్తాను. నేను చెప్తా ఒక డైలాగ్, అది నువ్వు చెప్పంతే. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సారీ రజనీ సార్, మీకు విషయం తెలియలేదు, రజనీకాంత్ గారు ప్రతి తెలుగు సినిమా ఫస్ట్ డే చూస్తారు ఆయన. నువ్వు ఆల్రెడీ చెన్నై ఎక్స్ప్రెస్ లో అద్భుతమైన పాట చేసావు షారూక్ ఖాన్ పక్కన. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా షారూక్ ఖాన్ పక్కన నాకు అవకాశం వస్తుంది అని? లేదు. రాగానే ఒక సాంగ్ అనగానే ఇక నువ్వు రెచ్చిపోయి ఉంటావు డెఫినెట్ గా. ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, సెడ్ రోహిత్ శెట్టి ఫిలిం, ఓకే ఒక సాంగ్ ఓకే, మీరు షారుఖ్ ఖాన్ ఓకే, నో ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్ ఎల్స్, నేను రెడీ, మీరు నాకు టికెట్ పంపించండి, ఐఎమ్ కమింగ్ వేర్ ఎవర్. ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే హీరో. ఒక అన్ఫర్గెటబుల్ మెమరీ అని చెప్తారు. ఓకే, సో ఇది 5 days, నువ్వు కూడా 5 nights. yes, 5 nights. అంటే షారూక్ ఖాన్ ఫ్యాన్ గా ఆయన పక్కన అవకాశం అంటే మనం ఎప్పుడు ఏదనుకున్నా అది అప్పుడు రాదు, మనం ఎప్పుడు అనుకోలేదో అప్పుడు వస్తుంది, అప్పుడు గ్యారంటీ వస్తుంది. చెప్పండి. ఇది గురించి చెప్పే ముందు, ఇట్లా ఏం కలిపినా చెప్పే ముందు నాకు 2 ఉన్నాయండి అడగాల్సింది. ఏంటండి? అడగచ్చా? అడగండి. ఇందాక నువ్వు మా బావ అడిగారు కదండి మీకు హెడ్ వెయిట్ అని, అలాంటిదేనండి. నిజంగా మీరు పట్టించుకోరంట కదండి, కాస్ట్యూమ్ నేనంటే ఇదే అంటే ఇదే అంటారంట, నా డిజైనర్నే పెట్టుకోవాలంటారంట, లేదు అన్నారంట. నా దగ్గర ప్రూఫ్ ఉంది, చూపించండి. ఆ పేపర్లు కూడా ఇచ్చారు, చూపించండి. బెంగళూరులో పేపర్లో చూశాను. ఇదిగోండి ఏం రాసి ఉంది ఇందులోని, మీరే చదవండి. మీరే కదా గారు కంప్లైంట్ ఇచ్చారండి. ఈ అమ్మాయి ఆయనతో వచ్చిన కాస్ట్యూమర్ తోనే పెట్టించుకోవాలంటే ఆమె ఎంత అడిగితే అంత తీయాలంట, అది ఒప్పుకోదంట. హెడ్ వెయిట్ కాకపోతే ఏమంటారు బావా, కానీ పాపం చూస్తేనో సాఫ్ట్ బా
ఏంటండి సాఫ్ట్వేర్ మరి ఎందుకు రాశారు మరి మీ గురించి? అంటే మేబీ అడ్రస్ ఎలా ఉందో కన్నడలో అలా అనిపించిందేమో. కాదు, ఇది రూమర్ ఇస్ యాక్చువల్లీ హాఫ్ రైట్ అని చెప్పొచ్చు. అన్ని రాంగ్ అని చెప్పలేదు, హాఫ్ రైట్ హాఫ్ రాంగ్. బికాజ్ ఇది థ్యాంక్ గాడ్ నేను ఈ ఫిలిం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ వచ్చేటప్పుడు నేను అన్నాను ఓకే దిస్ ఇస్ ఆల్ ఓకే. కాస్ట్యూమర్ నా డిజైనర్ ఉన్నారు, హూ ఇస్ రోహిత్ శెట్టి సిస్టర్, హూ డిడ్ మై కాస్ట్యూమ్ ఫర్ 1 2 3 4. సో నేను అన్నాను నా డిజైనర్ ఉంది, ఈ అమ్మాయి ఉంది, మీరు ట్రై చేయండి, ఓకే అంటే ఓకే, లేదంటే విల్ సీ అని. వాళ్ళు నెక్స్ట్ డే ఐ థింక్ ద లోకల్ ప్రొడక్షన్ ఆ మేనేజర్ వచ్చి నాకు ఫోన్ చేసి ఈ సైడ్ మేడం మీ డిజైనర్ వచ్చి కొంచెం షీఈ్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఐ సెడ్ ఓకే ఎక్స్పెన్సివ్ అంటే ఫైన్, మీరు లోకల్లో ఒక మంచి డిజైనర్ మీరు చూడండి, ఇఫ్ ఇట్స్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం అని. ఆ తర్వాత ఇలాంటి న్యూస్ ఎక్కడ వచ్చింది నాకు నాకు తెలీదు. రెండు రైట్లే మీరు చెప్పిన ఫస్ట్ హాఫ్ రైటే, సెకండ్ హాఫ్ రైటే మీరు చెప్పారు. ఇది కూడా చెప్పారు కదా, మీరు లోకల్ డిజైన్ మంచి డిజైన్ తీసుకురండి అని మీరు చెప్పారు. మంచోళ్ళు మీరు. అది ఏం తప్ప? అది బికాజ్ ఎండ్ లో అందరూ చూస్తుంది మేము వేసిన డ్రెస్ ఏంటి, లుక్ ఏంటి అని చూస్తారు. సో దానికి ఒక మంచి ఓవరాల్ లుక్ మంచిగా ఉండాలి. అమ్మాయి కాదు, సగం అబ్బాయి ఉన్నాడు అమ్మాయిలో. నీకు పుసుక్కని లేచింది అనుకో, ఏది ఏ హీల్ వేసావు వద్దులే, ఎందుకు వచ్చింది మనకి పుసుక్కని జస్ట్ అందనుకో మనకి వస్తుంది మ్యాటర్ ఏంటి. అప్పుడు ఇంకోటి వస్తే ఈ తర్వాత ఇవన్నీ లాస్ట్ లో ఇవి ముందు ఇస్తే అందనుకోండి పరిచయం మళ్ళీ ఇవ్వండి. అదేంటి మ్యాటర్? నాకు కోపం వచ్చింది. ఏంటి ఏ మ్యాటర్? పృథ్వీరాజా నేను నన్ను పెట్టి విలన్ గా నన్ను పెట్టి తీయమన్నాను ఆ విషయం మీదే. ఏది పృథ్వీరాజ్కి మీకు ఏదో ఏంటి అదేదో మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందంట కదండి. మళ్ళీ నన్ను అడుగుతారు. నాకు కోపం వచ్చింది బాగా. నేను ఒక్క మాట అన్నానా? ఇవన్నీ ఎందుకు ఆన్ కెమెరాలో చెప్తున్నారు మీరు? ఆఫ్ కెమెరాలో చెప్పాలి కదా. కెమెరా ఆఫ్ అంటే చేయండి. చెప్పండి. అందరు ముందు ఎందుకు చెప్తున్నారు? నేను అడ్డం రానా? అందరి ముందు చెప్పొద్దు, అందరి ముందు చెప్పొద్దు, తర్వాత మనం ఆఫ్ కెమెరా మాట్లాడతాం. ఇవన్నీ ఇలాంటి ఏం చెప్పాలి? సూపర్ ఆన్సర్ వచ్చేసింది. సూపర్. ఇదిగోనండి మీరు ముస్తాక్ రాజ్ గారిని. ఏంటి? హలో ఆ పేరు కరెక్ట్గా ముస్తఫా రాజా. వారికి మలయాళంలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పారు? నేను మలయాళం చెప్పలేదు, నేను ఇంగ్లీష్ లో చెప్పాను. ఆయన మలయాళం మలయాళంలో కావాలి. మీకెందుకు మలయాళంలో కావాలి? తెలుసుకుందామని. నేర్చుకుంటాడంట ఏదో ఆ బుక్. ఓకే, ఏం చెప్పాలి? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ഞാൻ നിന്നെ കല്യാണം കഴിക്കും. ഞാൻ നിന്നെ കല്യാണം കഴിക്കും. సారీ, എനിക്ക് ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. అంటే అర్థం నీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందిరా నా బట్ట అని. ఏం చేస్తాం, తప్పదు. ఇదిగోండి మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఈ 3 డ్రింకులు అండి. ఎర్రది పట్టుకుంటే రౌద్రం కోపం, ఆరెంజ్ పట్టుకుంటే కామెడీ, తెల్లది పట్టుకుంటే రొమాంటిక్. మీరు కళ్ళు మూసుకొని పట్టుకోవాలి. సిప్పు చేత్తూ మీ మీద వచ్చిన గాసిప్పు, కోపం వచ్చిన గాసిప్పు, కామెడీగా నవ్వుకున్న గాసిప్పు, రొమాంటిక్. అప్పుడప్పుడు నేను ఫీల్ చేస్తాను చూడండి మిమ్మల్ని టీవీలో చూసి, అలాంటి గాసిప్పు. సో ఈచ్ వన్ చెప్పాలా లైక్ జస్ట్ ఒక్కటి? మీరు కళ్ళు మూసుకొని ఒకటి పట్టుకుంటే ఏది పట్టుకుంటే అది. ఓకే. కోపం అంటే తెలుసు కదా, అది బాగా తెలుసు. కోపం గాసిప్ ఏంటంటే నీకు కోపం తెప్పించిన గాసిప్. ఐ స్టిల్ రిమెంబర్ ప్రవరాక్యుడు సాంగ్ షూటింగ్ టైంలో, నైట్ షూటింగ్ అనమాట. సో నేను షూటింగ్ కి ఐ వాజ్ గెటింగ్ రెడీ. సో సడన్ గా నాకు ఒక కాల్ వచ్చింది తమిళ ఛానల్ నుంచి. సో ఆయన వచ్చి చెప్పారు, నాట్ ఛానల్, ఒక మ్యాగజైన్. సో నా గురించి ఒక గాసిప్ వచ్చిందంట. వాట్ గాసిప్? దట్ యాక్టర్ పేరు చెప్పాలా లేదా నాకు తెలియదు. గాసిప్ వచ్చింది కదా ఇప్పుడు చెప్పకపోయినా ఆల్రెడీ ఇన్ వెబ్సైట్ లో ఉంటది ఇన్ తమిళ్. ఇది వచ్చింది దట్ నాకు తరుణ్ కి ఆల్రెడీ మ్యారేజ్
ఫిక్స్ అయిపోయింది. అండ్ తరుణ్ మదర్ వచ్చి షీ వాజ్ ఓకే విత్ అవర్ మ్యాచ్. అండ్ తరుణ్ వచ్చి యాజ్ వెడ్డింగ్ గిఫ్ట్ తరుణ్ వచ్చి ఒక వెరీ ఎక్స్పెన్సివ్ కార్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సో ఆ టైంలో యాక్చువల్లీ నేను చాలా రియాక్ట్ అయ్యాను. ఎందుకు నా గురించి ఎందుకు ఇలాంటి గాసిప్ వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ తర్వాత ఇమీడియట్లీ ఈ మ్యాగజైన్ అతను చెప్పిన తర్వాత ఇంకో అతను ఫ్రమ్ లైవ్ టెలివిజన్ అతను పిలిచి హీ సెడ్ వీల్ టేకింగ్ యూ ఆన్ ఎయిర్, మీరు లైవ్ మీది చెప్పండి. సో వాట్ మీ రియాక్షన్ ఆన్ ద గాసిప్. సో నేను అన్నాను, ఐ సెడ్ ఎందుకు ఇలాంటి యునో నాన్ సెన్స్ గాసిప్ ఎందుకు చేస్తున్నారు, బికాజ్ నేను నా వర్క్ ఏంటి, నేను వస్తున్నాను, షూట్ చేస్తున్నాను, వెళ్తున్నాను, ఎందుకు ఇలాంటి గాసిప్ చేస్తున్నారు. జస్ట్ ఒక మ్యాగజైన్ ఒక ఆర్టికల్ ఆర్ ఆ మ్యాగజైన్ సెల్ చేయడానికి వై ఆర్ యూ బ్రింగింగ్ అప్ సచ్ గాసిప్, ఇలాంటి ఏమి ఇట్స్ నాట్ ట్రూ, ప్లీజ్ ఫస్ట్ మీ ఫ్యాక్ట్ ఏంటి అది ఫస్ట్ మీరు గెట్ దట్ రైట్, అండ్ తర్వాత మీరు ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయండి, లేదంటే డోంట్ ప్రింట్ ఇట్ అవుట్ అని. నేను అలా ఐ వెంట్ ఆన్ లైవ్ దట్ ఫోన్ టెలిఫోనిక్ లైవ్ లో నేను చెప్పేశా. ఇమీడియట్లీ నేను చాలా సో యాంగ్రీ దట్ డాడీ పిలిచాను. ఐ సెడ్ డాడీ ఇలాంటి న్యూస్ వచ్చింది అని నేను లైవ్కి వెళ్ళి నేను చెప్పాను. సో డాడీ వినిన తర్వాత ఈ సెడ్ నువ్వు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు, మెయిన్ థింగ్ నువ్వు రియాక్ట్ అవ్వకు, రియాక్ట్ అయితే పీపుల్ విల్ థింక్ దట్ ఇట్స్ ట్రూ, రియాక్ట్ అవ్వకు, జస్ట్ బీ కామ్, జస్ట్ బీ కూల్, ఎవ్రీథింగ్ విల్ బీ సార్టెడ్ అవుట్. అండ్ నా తర్వాత విదిన్ లైక్ ఐ థింక్ 2 days 3 days ఆల్ ఓకే. అండ్ ఇప్పుడు కూడా వెన్ ఐ మీట్ తరుణ్ వి కీప్ లాఫింగ్ అబౌట్ ఇట్, సేయింగ్ నువ్వు ఎక్స్పెన్సివ్ కార్ కొన్నావు కదా, ఎక్స్పెన్సివ్ కార్ ఏంటంటే ఐ హెడ్ బాట్ ఎ న్యూ ఇన్నోవా అప్పుడు. సో నేను ఆ తరుణ్తో అన్నాను, వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చావన్నారు, ఒక మంచి కార్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇన్నోవా ఇచ్చావని. ఒక ఆడియో BMW అలాగా ఎక్స్పెన్సివ్ కార్ అని అది కూడా చెప్పారు. సో ఎక్స్పెన్సివ్ కార్ అంటే ఒక రేంజ్ ఉండాలి కదా. నాకు ఇన్నోవా ఎక్స్పెన్సివ్, మీకు కదా అలా తెలియదు, పిచ్చోడు వెబ్సైట్ రాసిన పాపం. ఇప్పుడు పిక్కు చూపిస్తా నీకు, దాని గురించి అండ్ దాని మీద నీ కామెంట్స్. ద్రోణ సినిమా కదా అది, వాడే సాంగ్. ఎందుకని ఇంత స్పైసీగా చేసావు? ఈ సాంగ్ బ్రీఫ్ ఇస్తున్నప్పుడు డైరెక్టర్ నాకు చెప్పారు దట్ ఆల్మోస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ టషన్ స్టైల్లో, టషన్ హిందీ ఫిల్మ్ టషన్ లో కరీనా కపూర్ సాంగ్ ఎలా ఉందో అలాంటి ఒక స్టైలిష్ లాగా వీ వాంట్ టు షూట్ అని చెప్పారు. సో ఐ సెడ్ ఓకే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, బికాస్ ఆ టైంలో ఈవెన్ యునో నయనతార కేమ్ అవుట్ ఇన్ బిల్లా. సో ఐ సెడ్ ఓకే, వై నాట్, తప్పు లేదు. సో అండ్ ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ దే వాంటెడ్ టు స్టార్ట్ స్విమ్మింగ్ పూల్ లో స్టార్ట్ చేసి విల్ గో లైక్ దాట్ విల్ గో అని చెప్పారు. సో స్విమ్మింగ్ పూల్ లో యూ కాంట్ వేర్ జీన్స్ అండ్ టీ-షర్ట్ కదా, ఇలాంటి డ్రెస్ వేసుకుని యూ కాంట్ గో ఇన్ టు స్విమ్మింగ్ పూల్ రియల్ లైఫ్ లో కూడా, లేదంటే సారీ ఆర్ సల్వార్ వేసుకుని యూ వోంట్ గో టు స్విమ్మింగ్ పూల్. దిగనివ్వరు కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్విమ్మింగ్ సూట్ ఉంటేనే అది ఫారిన్ కంట్రీలో అయినా ఇండియాలో అయినా, ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో కూడా స్విమ్మింగ్ పిల్లలకు కూడా మామూలుగా అండర్ తిప్పుతుంటే స్విమ్మింగ్ డ్రెస్ నాకు కూడా అలాగే 2 పీసులు ఇచ్చారు వేసుకోవాలి. నీకు 2 పీసులు ఎందుకు, ఒక పీసే చాలు, ఎంత ముక్క ఉంటుంది చాలా, గుడ్డ ముక్క. పిక్చర్ ఉందా ఎవరిది? సిగ్గుపడతావు. ఇప్పుడు నీ పిక్చర్ చూసి ఆనందపడుతున్నావు, ఈ పిక్చర్ చూస్తాం మేము ఇంకా అంతే. ఇంకా సో ఈ తెల్లది తగదు, ఇది చూసి చెప్పు, రొమాంటిక్ గా ఫీల్ అయింది గాసిప్. రొమాంటిక్ గాసిప్ నా గురించి కాదులే, అసలు మీరు ఎవరు? బంతి కాలుతో కొట్టచ్చు, చేతితో కొట్టచ్చు. నో బట్ బంతితో నాకు ఏంటి రొమాంటిక్ గాసిప్ ఏంటి, ఈ తర్వాత వస్తే వస్తుంది కానీ దీనికి ముందు అంటే ఏమి రాదు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఏమైనా వచ్చిందా రొమాంటిక్ గాసిప్ ఏదైనా. రొమాంటిక్ గాసిప్, రొమాంటిక్ అనగా నవ్వావు. చిన్న చిన్న స్మైల్స్ వస్తాయి. ఏమైనా ఉందా? ఇన్ఫాక్ట్ ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ టైంలో ముస్తఫా అండ్ ఐ మేము టర్కీకి వెళ్ళాం. సో టర్కీకి వెళ్ళి ఫర్ న్యూ ఇయర్స్, సో టర్కీకి వెళ్ళి అక్కడ వి టుక్ అ లాట్ ఆఫ్ పిక్చర్స్ టుగెదర్. సో అది నేను నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో నేను పోస్ట్ చేశాను వితౌట్ క్యాప్షన్. బట్
ఆల్మోస్ట్ కొంచెం హింట్ ఇచ్చి కానీ ఇవ్వక అలా యూనో ఇచ్చి ఇవ్వక ఆల్మోస్ట్ దేర్ బట్ నాట్ దేర్ అలా. సో అది ఐ థింక్ ఆ తర్వాత వన్స్ వీ వెంట్ పబ్లిక్ విత్ ద రిలేషన్, అప్పుడు ఒక్కొక్క షో లైక్ ఇలాంటి చెప్పిన రియాలిటీ షోలో అందరూ ఇది వేసి సో ఐ కూడా ఇట్స్ నాట్ గాసిప్ బట్. ఓకే, మూడోది ఏంటిది? కామెడీ అంటే నవ్వుకున్నది ఏంటంటే యాక్చువల్లీ పీపుల్ థాట్ దట్ దేర్ సంథింగ్ లైక్ నాకు జగపతి బాబు మధ్యలో ఏమో ఉంది, దట్స్ వై వీఆర్ యాక్టింగ్ ఇన్ 4 films టుగెదర్. సో ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ జగపతి బాబు యూనో వీ కీప్ లాఫింగ్ అబౌట్ ఇట్. అదొకటి. ఇంకోటి వెరీ ఫన్నీయెస్ట్ థింగ్, ఇప్పుడు రీసెంట్ గా ఐ థింక్ జస్ట్ అబౌట్ 1 month బ్యాక్ నేను కొచ్చిన్కి వెళ్ళాను ఫర్ మై షో. సో ఆ టైంలో నేను ల్యాండ్ చేసిన వెంటనే ముస్తఫా మెసేజ్ చేసి హి సెడ్ ఏ యు నో వాట్. ఐ సెడ్ ఏంటి? సంబడి మెసేజ్ మీ సేయింగ్ వి బ్రోకెన్ అప్. ఇది ఎప్పుడు జరిగింది? హి సెడ్ నో ఇలా నాకు న్యూస్ వచ్చింది, ఆయనకు తెలిసిన ఒక అతను ఫ్రమ్ హైదరాబాద్ కాల్ చేసి ఇలా చెప్పారంట, అడిగారంట ఇదేంటి మీ ఇద్దరు మధ్య అన్ని ఓకేనా, మీరు బ్రేకప్ అయ్యారు అని. లేదు సార్, ఇప్పుడు కూడా మేము ఫుల్ లవీ మెసేజెస్ మేము ఈ పాస్ట్ ఆన్. సో వి జస్ట్ లాఫ్ అంతే. ఇప్పుడు వెళ్ళొచ్చు. గురించి ఏదో చెబుతుంది అనుకుంటే మీరు అసలు ఎవరు నాకు తెలీదు, మీ గురించి ఎలా రొమాంటిక్ ఆర్ ఫన్నీ ఎలా వస్తుంది? పర్సనాలిటీ బట్టి చెప్తారా? ఓకే, అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నాం, తర్వాత మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం సరదాగా. ఈజీ గేమా? ఈజీ గేమ్. ఓకే, ఈజీ గేమ్ అంటే ఏలే. ఆ గేమ్ ఏంటంటే నువ్వు నన్ను ఎత్తుకొని అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అలాంటిది ఇప్పుడు గేమ్. ఓకే, ఏంటి సెటప్? ఏం లేదు బా, ఈ గ్లాసుల్లో డ్రింక్స్ ఉన్నాయి, వీళ్ళ గ్లాసుల్లో డ్రింక్స్ ఉన్నాయి. ఈ గ్లాస్ తీసుకొని అని తాగేసి ఇలా పెట్టి ఇలా కొడితే అలా గ్లాసు ఇలా పడాలి. అలా పడాలి. ఈ గ్లాస్ ఇటు రాకూడదు, ఈ గ్లాస్ ఇటు రాకూడదు, అక్కడే ఉండాలి, ఈ టేబుల్ మీదే ఉండాలి. ఇది తప్ప వేరే గేమ్స్ లేదా మీ దగ్గర? ఈ గేమ్స్ మీరు ఇదారా? నాకు ఈ గేమ్ నాకు వద్దు, నాకు వేరే గేమ్ కావాలి. ఏ గేమ్ కావాలి? నాకు షటిల్ బ్యాడ్మింటన్ కావాలి. అంటే ఇప్పుడు ఈ రేంజ్ లో ఆడేస్తారా? ఆడదాం. మీరు కొంచెం అటు, నేను గోల్డ్ మెడలిస్ట్ కదా నువ్వు? డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్, గోల్డ్ మెడలిస్ట్. అందుకోసం అనమాట మ్యాటర్. పెళ్ళైన తర్వాత ఆ ముస్తఫా రాజాతో అడుగుంది కానీ అది పలానా గేమ్స్ ఆడతాం. షటిల్ బ్యాడ్మింటన్ కావాలి. అది కూడా ఇండోర్ గేమ్స్. Not that game. ఓకే, do it, come on. సో ఇప్పుడు దీంట్లో అరే ఏం జ్యూస్ రేది? చూసే కదా ఇది, కలపలేదు కదా? యాపిల్ జ్యూస్ నీకోసం. పక్కా. షూర్. నా కోసం, ఆవిడ కోసం. సూపర్. మరి రెడీయా? రెడీ. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా? ఎవరు ఫస్ట్ కాదు, ఒకేసారి ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారా? అయితే 1 2 3 చెప్తున్నా. రెడీ? రెడీ 1 ఓకే గో. వయసు లెక్క
గుడ్ మరి సూపర్ ఫస్ట్ గేమ్ కాదు లైఫ్ లో ఎంతకైనా స్పోర్ట్స్ వాళ్ళకి గెలుస్తారు న్యాచురల్ గా బాగా నీకు గుర్తుపట్టావా? అది ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా? అది ముస్తఫా రాజా పరిస్థితి ఇది. బా ఈవిడ దాన్ని చెట్లు అది అంటాం, చెట్లు కాదు ఈవిడ గోలీలాట నేర్చుకుని చూ టక్కని తిప్పగా ఇట్లా పడుతున్నాయి. అదే నాకు ఫస్ట్ క్లాస్ పప్పడిపోగానే అయిపోయి గెలిచి అనుకున్నా. ఈ రెండో క్లాస్ పెట్టిందా నాకు టెన్షన్ మామూలు కాదు. ఎక్స్ప్రెస్ రాజా నీకేమో గ్రీన్ వచ్చింది సిగ్నల్, నాకేమో రెడ్ వచ్చింది, అదేమో ఆగిపోమని. అక్క ట్రైన్ కదిలేది ఏ కలర్ తోటి? ట్రైన్ ఆగేది ఏ కలర్ తోటి? అందుకే అయిపోయింది. నీకు సీక్రెట్ తెలుసా? ఏంటో? అక్క రెడ్ గ్లాస్ నీకే పెట్టమంది. అక్క నీకు పెట్టమందా? లైవ్ టెలికాస్ట్. ఓ అక్క మరి ఉసుకని ఇక్కడ అక్కడ నేను అన్న అసలు నేను అన్నాడు కూడా అనే పర్సనాలిటీ కూడా కాదు ఇక్కడ. సిఎంఆర్ విశాఖ అలీతో సరదాగా థ్యాంక్ యూ వెరీ మనీ. థ్యాంక్ యూ అలీ గారు. సో మా అద్భుతమైన షోలో వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నాం నాతో, మా బంతితో, మా ఆడియన్స్ తోటి. ఓకే, సో విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. త్వరలో ముస్తఫా రాజాని పెళ్లి చేసుకుని ఇందాక ఇచ్చారు కదా సౌండ్, ఆ సౌండ్ అప్పుడే వద్దా? ఇంకా టైం ఉంది ఆ సౌండ్ కి. ఓ ఆయనకి వస్తుంది ఆ సౌండ్? తెలీదు. సో ఎలా ఫీల్ అయ్యావు? అసలు గోపిని మీట్ చేయడమే చాలా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఒక 2-3 years 3 years ఐ థింక్. గోపిని మీట్ చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ గోపి అంటే గోలీమార్లో క్యారెక్టర్ నేమ్ గోపి. సో ప్రతి గోపి నువ్వు ఎక్కడ ఉన్నావని. సో థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు, నన్ను మీ షోకి పిలిచి. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. బంతి థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఇది ఐ రియలీ ఫెల్ట్ లైక్ హోమ్. సో మళ్ళీ ఇంకా ఛాన్స్ దొరికితే ఐ వుడ్ లవ్ టు కమ్ అగైన్. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఆ గేమ్ ఫస్ట్ టైం లైఫ్ లో ఇలాంటి గేమ్స్ నేను ప్లే చేసి నేను యాక్చువల్లీ విన్ చేశాను ఫస్ట్ టైం. అండ్ ఇట్స్ ఆల్ బై ఫ్లూక్. ఓకే, సో మా ముస్తఫా రాజాని అడిగాను చెప్పు. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. అమెరికాలో ఎవరిని ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే